Yeah, welcome to Sai Master Academy. Continuation circles, and this is the last class. Except one theorem, I will explain that theorem in next video, and I will explain the problems which are related to that theorem. అదేంటంటే ఒక సర్కిల్కి ఒక పాయింట్ నుంచి maximum 2 tangents డ్రా చేయగలం. We can draw maximum how many tangents? 2 tangents from an external point to the circle. Let that point will be x1 y1 and the circle will be s equal to 0 and this is the center. సో ఈ 2 tangents కి సపరేట్ గా అంటే సపరేట్ లైన్ ఈక్వేషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయంటే ax plus by plus c equal to 0. దిస్ ఈజ్ ఏ స్ట్రేట్ లైన్, జనరల్ స్ట్రేట్ లైన్, మీకు ఫస్ట్ ఇయర్లో వచ్చింది ఆల్రెడీ. సో ఇలాంటిది ఇంకొకటి ఏంటి, ఏఎక్స్ అంటే a1 b1 c1 అనుకుందాం, a2 x ప్లస్ b2 y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. వన్ మోర్ లైన్, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ఏ పేర్ ఆఫ్ లైన్. పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ అనే చాప్టరే ఉంది మనకి. అది ఎలా ఉంటుందంటే ఏఎక్స్ స్క్వేర్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది పేర్ ఆఫ్ లైన్. దిస్ ఈజ్ ఏ లైన్ 1 అనా, దిస్ ఈజ్ ఎ లైన్ 2. 2 లైన్స్ మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్. ఇది కావడానికి కండిషన్స్ ఉంటాయి. సరే, జనరల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 2 స్ట్రైట్ లైన్స్ ని కంబైన్ చేస్తే పేర్ ఆఫ్ లైన్ వస్తుంది కదా. దీన్ని మనము స్ట్రైట్ లైన్ లేదా లైన్ అని చదువుతాం. ఇది ఇలా ఉంది చూడండి, ఇది ఒక్కటే చెప్పాలంటే దిస్ ఈజ్ ఓన్లీ లైన్ విచ్ ఈస్ టాంజెంట్, టచ్ అవుతుంది కాబట్టి. దిస్ ఈజ్ ఆల్సో లైన్ విచ్ ఈస్ టాంజెంట్. బట్ ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇట్లా పేర్ ఆఫ్ లైన్ వస్తుంది కదా. మరి దిస్ ఈజ్ ఏ టాంజెంట్, దీన్ని మనం ఏమనుకుంటున్నాం టాంజెంట్. దిస్ ఈజ్ ఆల్సో వాట్ టాంజెంట్. రెండు టాంజెంట్స్ డ్రా చేసాం కదా. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు మళ్ళీ ఇలాంటిది ఒకటి వస్తుంది కదా. దాన్నే ఏమంటామంటే పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అంటాం. ఏమంటాం? పెయిర్ ఆఫ్ టాంజెంట్స్. అంటే లైన్స్ మల్టిప్లై చేస్తే పేర్ ఆఫ్ లైన్స్, టాంజెంట్స్ మల్టిప్లై చేస్తే పేర్ ఆఫ్ టాంజెంట్స్ వస్తుంది. అంటే ఇక్కడ ఈ రెండు లేకుండా ఇలా మనకు చాప్టర్ ఉంది పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్. అంటే దీంట్లో ఎన్ని లైన్స్ ఉన్నాయి? ఇప్పుడు 2 లైన్స్ ఉన్నాయి. ఇలా సపరేట్ గా ఉంటాయి. ఇవే ఎగ్జాక్ట్లీ కాదు, ఇలా ఉంటాయి. 2 లైన్స్ అయితే ఉంటాయి. పేర్ ఆఫ్ లైన్ కాబట్టి 2 లైన్స్ ఎగ్జిస్ట్. పేర్ ఆఫ్ టాంజెంట్స్ కనుక్కోమన్నప్పుడు అందులో 2 సపరేట్ టాంజెంట్స్ ఉంటాయి. సపరేట్ చేయొచ్చు, బట్ వాడు అడిగితే చేద్దాం. ఇక్కడ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ, ఫ్రమ్ an external point if we draw 2 tangents then the pair of tangents, వాడు డైరెక్ట్ గా ఫైండ్ ద పేర్ ఆఫ్ టాంజెంట్స్ అంటాడు. నేను ఒక పాయింట్ ఇచ్చా, ఒక సర్కిల్ ఇచ్చా, దానికి పేర్ ఆఫ్ టాంజెంట్స్ కనుక్కోమని అంటాడు. అట్లా సపరేట్ గా రావప్పుడు ఇలా వస్తుంది అనమాట ఈక్వేషన్. సో ఫైండ్ ద పేర్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ టు ద సర్కిల్. ద పేర్ ఆఫ్ టాంజెంట్స్ ఫార్ములా, యాక్చువల్లీ దట్ ఈస్ ద ప్రూఫ్. మనం ప్రూవ్ చేయాలి. ఫుట్ థీరం, ఇమేజ్ థీరం ఎలా చేస్తాం అలా పేర్ ఆఫ్ టాంజెంట్స్ థీరం ని ప్రూవ్ చేయాలి. ఆ ప్రూఫ్ నెక్స్ట్ వీడియోలో ఇస్తే, ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకోవడం ప్రాబ్లమ్స్ కావాలి కాబట్టి నేను డైరెక్ట్ ఫస్ట్ ఫార్ములా ఇస్తున్నా. సో ద పేర్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ P టు ద సర్కిల్ S equal to 0 ఈజ్ S1 square equal to S into S11. Should remember, for parabola also this only, for ellipse also this only, for conic sections this is a formula for finding what? Pair of tangents. ఏం కనుక్కోవడానికి? పేర్ ఆఫ్ టాంజెంట్స్. సింగిల్ టాంజెంట్ అడగట్లే వాడు, రెండు కలిపి కనుక్కోమంటాడు ఒకేసారి. ఒక సర్కిల్ ఇచ్చా, రెండు కనుక్కోమని అంటాడు. నిన్న సపరేట్ టాంజెంట్స్ కనుక్కోవడం మనం చేసాం. డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ రెండు సపరేట్ కనుక్కోవాలి, రెండు వచ్చాయి. ఎం వాల్యూ డిపెండ్ అయ్యి, అండ్ ట్రాన్స్ఫర్స్ కూడా కనుక్కున్నాం, ఎం వాల్యూ మీద డిపెండ్ అయ్యి రెండు వచ్చాయి. ఇక్కడ వాడు ఏమంటున్నాడు, రెండు కాదు నాకు సపరేట్ గా, ఐ వాంట్ పేర్ ఆఫ్ టాంజెంట్స్. వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద పేర్ ఆఫ్ టాంజెంట్స్? S1 square equal to S into S11. We know S అంటే ఏంటి, S1 అంటే ఏంటి, S11 అంటే ఏంటి, నోటేషన్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఎలా కనుక్కోవాలని నేను చెప్తాను మీకు. ఓకే, రైట్. సి ద ఈక్వేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ tangents from an external point P x1 y1 to the circle S equal to 0 is S1 square equal to S into S11. Then the diagram is, this is the point, this is the circle, these two are the tangents, and the combined equation of these two is nothing but what? S1 square equal to S into S11. In the center, ఇది S equal to 0 circle, ఇది P x1 y1 point. Okay na?
ఓకేనా, అర్థమైందా మీకు ఇప్పుడు? సో ఇప్పుడు వాడు ఈ మోడల్ క్వశ్చన్స్ అడిగిన వాటికి నేను ఇప్పుడు ఆన్సర్ చేస్తున్నా చూడండి. ఒక 1 or 2 క్వశ్చన్స్ చేద్దాం డిఫరెంట్ గా. సో ఇక్కడ ఫైండ్ పేర్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ ద పాయింట్ టు ద సర్కిల్ అన్నాడు క్వశ్చన్. ఫైండ్ పేర్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ ద పాయింట్ ఈజ్ వాట్ 4, 10 to the circle. What is the circle? X square plus y square is equal to 25. 2 క్వశ్చన్స్ చెప్తాను మీకు నేను, అట్లా ప్రాక్టీస్ కూడా అయిపోతుంది వెంటనే. సో ఈ సర్కిల్ కి ఈ పాయింట్ నుంచి అంటే ఇదే పాయింట్ పి, ఇదే సర్కిల్ ఎస్ అనుకుందాం. టాంజెంట్స్ రెండు డైరెక్ట్ గా కనుక్కోమంటారు, పేర్ ఆఫ్ టాంజెంట్స్ కనుక్కోమంటున్నారు. సొల్యూషన్ చూడండి. సర్కిల్ ఏమి ఇచ్చాడు? ఎస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ is equal to 25. This we can write as x square plus y square minus 25 equal 0. రాయచ్చా? సర్కిల్ ఈక్వేషన్ 9. పాయింట్ ఏమి ఇచ్చాడు? p 4, 10 కన్సిడర్ యాజ్ x1 y1. అండ్ పేర్ ఆఫ్ టాంజెంట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? s1 స్క్వేర్ ఈక్వల్ టు s ఇంటూ s11. s సర్కిలే s. నౌ s1 కనుక్కుంటున్నా నేను, గుర్తుందా s1 ఫార్ములా? xx1 yy1 g into x plus x1 plus f into y plus y1 plus c is equal to 0. This is the formula for s1 notations లో మీకు ఇచ్చిన పేపర్ లో ఉంటుంది. ఇందులో x1 y1 ఉందిరా, ఇగో ఇవే x1 y1. ఏది? ఇగో ఇది 4, 10. g ఉందా? దీనిలో g లేదు, ఎందుకంటే x టర్మ్ లేదంటే g లేదు. f ఉందా? లేదు, అంటే ఇది 0 ఇది 0. మిగిలేదు c ఉందా? -25. సో ఐఎమ్ రైటింగ్ హియర్ x ఇంటూ x1 4, y ఇంటూ y1 10, g లేదు, f లేదు, c అంటే -25. సారీ ఇది 0 కదా, g లేదు, f లేదు, మైనస్ c అంటే 25 ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తే 4x ప్లస్ 10y మైనస్ 25 ఈజ్ నథింగ్ బట్ వాట్ రా? s1 వచ్చేసింది. అంటే ఇక్కడ రాద్దాం, s ఉంది. ఇంకా కావాల్సింది ఏంటి మనకి? s11 కూడా చాలా ఈజీ, అన్నిటికంటే ఈజీ s11 ఏంటి? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1. అసలు gf లేవు కాబట్టి అది అవసరం లేదు, ప్లస్ c. దెన్ ఇట్ విల్ బికమ్ x1 స్క్వేర్ 4 స్క్వేర్ 16, y1 స్క్వేర్ 100 మైనస్ c అంటే -25. సి 100 ప్లస్ 16, 116 మైనస్ 25 ఎంతరా? ఇందా 100లో 25 తీసేయండి, 75. 75లో 10 యాడ్ చేయండి, 85. 85కి 6 యాడ్ చేయండి, 91. ఈజీగా చేసుకోవాలి ఎప్పుడు క్యాలిక్యులేషన్, రౌండ్ ఫిగర్లు చేయాలి ఫస్ట్. అర్థమవుతుందా? సో 91 ఇస్ ద వాల్యూ ఆఫ్ వాట్? s11 ఉంది, s1 ఉంది, s ఉంది. దేర్ఫోర్ పేర్ of tangents formula s1 square equal to s into s11. So s1 square ఇదే కదా s1 square, 4x plus 10y minus 25 whole square is equal to s. ఇదే s. x square plus y square minus 25 into s11 91. సో ఇక్కడ this plus this whole square రెండు ఉంటే a plus b whole square, మరి 3 ఉంటే 3కి కూడా ఫార్ములా ఉంది రో. ఏంటది? a plus b plus c whole square is equal to a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca. So this is the formula for a plus b plus c whole square. ఇది a plus b plus c whole square ఫార్మ్. a square అంటే 4x whole square ఎంత వస్తుంది? 16x square. b square 10y whole square ఎంత? 100y square. c square 25 జా 625. Then 2ab 2 into 4 into 10 into x into y ఎంత అవుతుంది మొత్తం? 2 4 జా 8 10 జా 80 into xy plus 80 xy. Then 2bc 2 into b into c 225 జా 50 10 జా 500 into y, that is plus into minus 500y.
minus 500y, then 2CA, 2AC, 225 ja, 54 ja, 100, 54 ja, sorry, 200, 200 into x, 200x, plus into minus, minus 200x. చూడండి 1 2 3 4 5 6 1 2 3 4 5 6 వచ్చేసినాయి. ఆర్హెచ్ఎస్ చూద్దాం. 91 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎంతరా? 91 ఎక్స్ స్క్వేర్, 91 ఇంటూ వై స్క్వేర్, 91 వై స్క్వేర్, 91 ఇంటూ 25. బాప్ రే బాప్, 91 ఇంటూ 25 ఎంత? ఎంత? ఎలా చేయాలో చెప్తా చూడండి. ఎన్ని 25లు ఉన్నాయిరా? 91 25లు ఉన్నాయి. ఫస్ట్ 1 తీసేసి 90 25 ఎంతో చూద్దాం. దీంట్లో కూడా 0 తీసేయి. 9 25 ఎంతో చూద్దాం. 9 కంటే ఈజీ 4 25 ఎంత? 100. మళ్ళీ 4 25 ఎంత? 100. కానీ ఇక్కడ 9 ఉన్నాయి. అంటే 8 25 ఎంత? 100. ఇంకొక 25 యాడ్ చేసి ఎంత అవుతుంది? 125. మనం చేసేది 9కి, కానీ 90కి చేస్తే అంతే. ఎప్పుడు ఎంత వస్తుంది? 1250. 90 25 ఎంత అవుతుందిరా? 1250. సారీ 200. సో 200 ప్లస్ 25 ఎంతరా? 225. వెయిట్ నీట్గా చేద్దాం. ఎప్పుడైనా సింపుల్గా చేసుకోవాలరా. ఇది ఎంత వచ్చింది? 225. ఒక 0 తీసుకోలేదు కాబట్టి 2250. ఎన్ని చేసాం మనం? 90 చేసాం. మనం చేయాల్సిన ఎన్ని అంటే ఇంకొకటి ఉంది, యాడ్ చేసే ఇక్కడ 2275. ఎంత వచ్చింది మనకు వాల్యూ? 2275. సారీ, దిస్ ఈస్ నాట్ ప్లస్, దిస్ ఈస్ మైనస్. మైనసే కదా? యా, మైనస్. సో ఇది కూడా మొత్తం డిలీట్ చేసేద్దాం. ఎలా చేయాలో అర్థమైందా మీకు? ఎప్పుడైనా కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. హోల్ స్క్వేర్ యాడ్ ఉంది నాయన. మైనస్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టే నీకు ప్లస్ హోల్ స్క్వేర్ ఫార్ములాలో మైనస్ ఎక్కడెక్కడ వస్తుందో మైనస్ చూసుకుందాం. ఇదేంటి? సి. సి ఎక్కడెక్కడ ఉంది? ఈ రెండింటిలో ఉంది. అందుకే ఈ రెండింటికి మైనస్ రాలే, ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సి ఇక్కడ కూడా ఉంది కదా సార్, కానీ స్క్వేర్ చేస్తున్నావు కదా సార్, ప్లస్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో నౌ సింప్లిఫై చేద్దాం రా. 16x స్క్వేర్ ఇక్కడ 91 అంటే ఈ మొత్తం అది తీసుకెళ్ళండి రా. 91x స్క్వేర్, 91y స్క్వేర్ మైనస్ 2275. ఇది ఇటు వచ్చేస్తే మైనస్ 16x స్క్వేర్ మైనస్ 100y స్క్వేర్ మైనస్ 625 మైనస్ 80xy ప్లస్ 500y ప్లస్ 200x ఇస్ ఈక్వల్ టు ఎంతరా? 0. నౌ 91x స్క్వేర్లో 16x స్క్వేర్ తీసేస్తే ఎంత? బాగా కష్టం రా క్యాలిక్యులేషన్స్. మీరు ఇక్కడ 1 లేకపోతే ఈజీ. ఇక్కడ 91 ఉంటే ఇక్కడ ఎంత ఉన్నాయి? 16 ఉన్నాయి. 85, ఎందుకంటే 85 75. ఇక్కడ 91 కదరా. 91లో మనం ఎంత తీసేయాలి? 16 తీసేయాలి. ఫస్ట్ ఇక్కడ 1 తీసేసి 90లో 15 తీసేసి సరిపోద్దిగా. 90లో 15 తీసేయాలి. ముందు 10 తీసేసి 90లో 10 తీసేసి ఎంత? 80లో 5 తీసేసి 80లో 5 తీసేసి ఎంత? సింపుల్ చేసుకోవడమే. ఓకేనా? సో ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 75x స్క్వేర్. దెన్ 91 మైనస్ 100 అంటే మైనస్ 9y స్క్వేర్. 100లో 91 తీసేసాం. తర్వాత xy టర్మ్ ఇక్కడ ఉంది మైనస్ 80xy. తర్వాత x టర్మ్ ఇక్కడ ఉంది ప్లస్ 200x. దెన్ y టర్మ్ ప్లస్ 500y. దెన్ నెంబర్ 2275 625 ఎంతరా? ఇక్కడ 75 కాబట్టి 25 యాడ్ చేస్తే ఎంత అవుతుంది అంటే 300 అవుతుంది, ఎందుకంటే 75 కదా. సో 2300 ప్లస్ 600 ఎంత? వెరీ గుడ్, ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద ఆన్సర్. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లైన్. ఇందులో ఎన్ని లైన్స్ ఉన్నట్టు? 2 లైన్స్. ఆ 2నే ఈ 2 అనమాట. సో వాడు సపరేట్గా అడగలే, పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అడుగుతున్నారు. ఎప్పుడైతే మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామో ఇక్కడ నుంచి మొత్తము దిస్ ఈజ్ యువర్ ప్రాబ్లం. ఇదంతా సింప్లిఫికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్, స్క్వేర్స్ ఇవన్నీ. కాబట్టి ఈడి వరకు ఇంటర్మీడియట్ అంటారు. ఇది ఇంటర్మీడియట్ కాదు, 7th క్లాస్ 6th క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ అడిషన్, సబ్ట్రాక్షన్స్. సో క్యాలిక్యులేషన్ జాగ్రత్త చేసుకోవాలి. రాకపోతే నేను చెప్పిన ఎలా చేసుకోవాలి, నెంబర్స్ని స్ప్లిట్ చేసి చేసుకోవాలి. చేసుకుంటే మిస్టేక్స్ పోవన్నట్టు. సో దిస్ ఈజ్ అబౌట్ ఫైండింగ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ ఎ పాయింట్ టు ద లైన్, పాయింట్ టు ద సర్కిల్. ఇంకొకటి చెప్తాను నేను. సో దట్ ఈస్ 4th క్వశ్చన్. ఒకసారి 3rd రోమన్ 4th చదవమ్మా.
చదువు. Find the pair of tangents. Find Pair of tangents. pair of tangents from From 1, 3. So the circle x square plus y square minus 2x plus 4y minus 7 equals 0. minus 11 and also Find the angle. right angle between them. Okay, so I will explain you two cases. జాగ్రత్త వినండి. జనరల్ ఫస్ట్ ఏం ఫైండ్ చేయమన్నాడు? పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అంటే మనకు తెలిసి ఇందాక చేసిన ప్రాసెస్. ఫస్ట్ రైట్ ద గివెన్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y మైనస్ 11 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ ఆల్సో పాయింట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు రా? 1, 3 విచ్ ఇస్ x1 y1. సో మనకు పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ కనుక్కోవడానికి ఫార్ములా, వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్? s1 square equal to s into s11. If you want you can write, or just keep in mind, or write in rough page, s1 square equal to s into s11. మనం ఫస్ట్ s1 s11 కనుక్కొని తర్వాత రాద్దాం ఫార్ములా. సో దిస్ ఈజ్ s, రైట్? వాట్ ఈజ్ g? -1. పర్ఫెక్ట్ అయిపోయినా కదరా? బై ప్రాక్టీసింగే కదరా అది. ఇంతమంది ఎంత కష్టం ఉండేది కానీ. వాట్ ఈజ్ f రా? 2. వాట్ ఈజ్ c? -11. సెంటర్లో రేడియస్ అవసరం లేదు ఇక్కడ. Now s1, what is the formula s1? x1 y1 g of x plus x1 plus f of y plus y1 plus c. Now x1 ఇక్కడ ఉంది 1. So that is what? x into 1 y into 3. What is g? -1. ఇంత ముందు క్వశ్చన్లో g లేదు కదా, చూడండి ఇక్కడ g ఉందా? లేదు, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ 2gx 2fy టర్మ్స్ లేవు కాబట్టి జీ లేదు. వీడికి డౌట్, సార్ జీ ఎలా వచ్చింది, ఎఫ్ ఎక్కడిది, సి ఎక్కడిది, మన డౌట్. అంతే కదరా? ఈ జిఎఫ్సీలు ఎలా వచ్చాయి తెలిసిందే నీకు? జనరల్ సర్కిల్ ఈక్వేషన్ నుంచి వస్తాయి. జనరల్ సర్కిల్ ఈక్వేషన్ తెలుసా నీకు? తెలుసా తెలియదు చెప్పరా? బీ ఓపెన్. తెలియదు కదా, నేను చెప్తా చూడు ఒకసారి. ఏదిరా ఎన్న ఉంటుందిగా. yes. సో ఇక్కడ జనరల్ సర్కిల్ ఈక్వేషన్ రాస్తున్నా ఫర్ యూ, ఎందుకంటే నువ్వు ఈరోజు కాబట్టి. జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే s is x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0 అనమాట. దీంతో కంపేర్ చేస్తాం ఎప్పుడైనా సర్కిల్ని. ఇంతకుముందు కూడా కంపేర్ చేసాం కానీ అందులో ఈ టర్మ్స్లో ఓన్లీ x స్క్వేర్ y స్క్వేర్ -25 ఉంది, అందుకే అక్కడ జిఎఫ్ఎల్ 0 అయిపోయింది. సో ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంతరా? ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? -2. సో 2g ఈక్వల్ టు -2 అనమాట. 2g ఈక్వల్ టు -2 అంటే g ఈక్వల్ టు ఎంతరా? -1. ఇగో అదే g ఈక్వల్ టు -1. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా ఈ ఎక్స్ కోఎఫిషియంట్, వాట్ ఈజ్ ఎక్స్ కోఎఫిషియంట్ మిస్టర్? -2లో ఆఫ్ ఎంత? -1. What is y coefficient? 4లో ఆఫ్ 2. Oh, that is f is 2. Yes, same c value ఎంత? That is the man. ఓకేనా? అందుకే మనం ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ నేర్పినాలే. ఓకే, సో x into x1 we wrote x1 1 plus y into y1 also we wrote 3 minus g means -1 into x plus x1 అంటే what is x1? 1. మీరు అందరూ అట్లా కామ్గా ఉండదు. You have to say what is f plus 2. What is y plus y1? 3 plus c -11. Now s1, right? This is, so x into 1 x, y into 3 3y, and -1 into x minus into plus -1, 2 into y plus 2y, 2 3 ja plus 6 -11. So ఇక్కడ లక్కీగా x క్యాన్సిల్ అయిపోయింది. 3y 2y, how much? 3y 2y, yeah, s1 is 5y and -11 -1 -12 plus 2 plus 6 -6. Any doubt? This is s1 కూడా వచ్చేసింది మనకి. ఇంకా s కూడా వచ్చేసింది ఆల్రెడీ. we need one more s11 కదా. s11 సింప్లీ ఈ ఈక్వేషన్ ని x1 y1 రాయండి. దట్ ఈస్ వాట్? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ minus 2x1 plus 4y1 minus 11. So what is x1? What is y1? Just substitute here.
1 square 1, 3 square 9, minus 2 into 1 minus 2, plus 4 into 3 12, minus 11. ఎంత వస్తుంది చెప్పండి డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసి. ఎంత వస్తుంది? 9 plus 1 10, 10 plus 12 22, 22 minus 2 20 minus 11 9. సింపుల్గా చేసేసుకోవాలి. 9 వచ్చిందిగా, ఎస్డబుల్ వచ్చింది. దేర్ ఫోర్ ది ఈక్వేషన్ ఆఫ్ pair of tangents is formula ఏంటి? s1 square equal to s into s11. s1 square ఇగో ఇది s1 రా, 5y minus 6 whole square is equal to s into, this is s రా, circle, x square plus y square minus 2x plus 4y minus 11 into s11 ఎంత వచ్చింది? 9. ఏ ఫార్ములా? a minus b whole square. ఇంతకుముందు a plus b plus ఈ మూడు ఉన్నాయి, ఇప్పుడు రెండేగా, which is a minus b whole square. What is a minus b whole square formula? a square అంటే 5y square, 5 5 ja 25, y square plus b square 6 square 36 minus 2ab 2 6 ja 12, 5 ja 60 y, which is equal to 9 into x square 9x square, 9 into y square 9y square, 9 2 ja minus 18x, 9 4 ja 36y, 9 11 ja 99. What is x square? Only one x square. So ఇవే అడి తీసుకెళ్ళండి. x square should be positive కాబట్టి then what you will get finally 9x square plus 9y square minus 18x plus 36y minus 99. This is minus 25x square, this is minus 36, this is plus 60y is equal to 0. So only 1x square కాబట్టి it will be only 9x square. Then 9y square, x square రెండు ఉన్నాయా? సో 9x square 25x square సబ్ట్రాక్షన్ చేసి ఎంత వస్తుంది రా? x square కాదు కదరా, y square కదరా, అది y square. రైట్. సో ఓన్లీ 9x square. సో 9x square అలాగే ఉంది. 9y square 25y square సబ్ట్రాక్షన్ చేయండి. 25 9 తీసేసి ఎంత? 16. దట్ ఈస్ minus 16. ఎందుకంటే 25 సైన్ బిగ్ నెంబర్, సైన్ మైనస్ కాబట్టి 16y square minus 18x 36y 60y ఎంతరా? 60 plus 30 96y and 94 36 ఎంతరా? సో ఇక్కడ 4 ఇక్కడ 6 అంటే 100 రా, minus 130 is equal to 0. This is the equation of the pair of line. But వాడేం అడుగుతాడు? Find the equation of the pair of line from this point to the circle and also find the angle between them. Angle కూడా కావాలంట వాడికి. So we know the formula. What is the formula? Let theta be angle, therefore tan theta by 2 is equal to r by root s11. అంటే r ఒక్కటి మన దగ్గర లేదు, r కనుక్కుంటే సరిపోతుంది. Here I am finding r. So that is r equal to root over g square plus f square minus c, which is root over g square 1 f square 4 minus into minus plus 11. So 11 12 4 16 which is equal to ఎంతరా? 4. 4 is the radius. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, which is equal to 4 by root s11. What is s11 రా? 9. అంతే కదా, 9ఏగా. which is equal to 4 by ఎంత వచ్చింది? 3. 9ఏ కదా s11. సో ఎంత వచ్చింది tan theta by 2? 4 by 3. But we need to find cos theta. I gave you cos theta formula. 1 minus tan square theta by 2 by 1 plus tan square theta by 2, which is equal to 1 minus tan theta by 2. ఇది tan square అంటే 4 by 3 whole square 16 by 9 by this is 1 plus 16 by 9, which is equal to LCM చేయండి. 9 ఇక్కడికి వచ్చేస్తుంది. 9 minus 16 by 9 plus 16, which is equal to denominators రెండు క్యాన్సిల్ అయిపోయాయి. సో 9లో 16 తీసేస్తే 3 అంటే minus 7 by 25, minus 7 by 25. ఇది ఒక ఫార్ములా. ఇంకొక ఫార్ములా ఉంది తెలుసా? స్ట్రేట్ లైన్స్ లో, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ లో ఫైండ్ ద యాంగిల్ అనే ఫార్మ్ ఒకటి గుర్తుందారా మీకు? గుర్తుందా లేదా? ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద పేర్ ఆఫ్ లైన్స్. ద ఫార్ములా ఈస్ cos theta is equal to mod of a plus b by first theorem root over a minus b whole square plus 4h square. ఈ థీరం చేసినట్టు నాకు గుర్తుందా? సో దిస్ ఇస్ ఆల్సో ఫార్ములా టు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద పేర్ ఆఫ్ లైన్. సో దీన్ని ఎలా కంపేర్ చేయాలి అంటే పేర్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ రా ఇక్కడ, ax square plus by square plus 2gx
కరెక్టే 2gx ప్లస్ కానీ xy టర్మ్ కూడా రాయాలి కదా ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఇస్ ద పెయిర్ ఆఫ్ లైన్. దీంట్లో ఏ అంటే ఎంతరా 9. ఇంకేం కావాలి ఏ కావాలి బి కావాలి హెచ్ కావాలి. హెచ్ అంటే xy కోఎఫిషియంట్ కదరా అసలు xy టర్మ్ ఉంది ఇందులో లేదు 0. తర్వాత బి y² కోఎఫిషియంట్ ఎంతరా 16 అంటే b ఈక్వల్ టు -16 ఇది ప్లస్ బి అండ్ మైనస్ ఇవి తీసుకెళ్ళి ఫార్ములాలో రాయండి రా. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏ అంటే ఎంత 9 ప్లస్ బి అంటే -16 ఎందుకంటే బి అంటే -16 కదా బై రూట్ ఓవర్ ఏ అంటే 9 మైనస్ బి ప్లస్ 16 హోల్ స్క్వేర్ ప్లస్ 4h² అంటే అది మొత్తం 0 ఎందుకంటే హెచ్ లేదు. నౌ విచ్ ఈజ్ ఈక్వల్ టు mod ఆఫ్ 9 - 16 విచ్ ఈజ్ వాట్ -7 బై రూట్ ఓవర్ ఇది లేదు కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 19 + 16 ఎంత 25 సరే తర్వాత క్యాన్సిల్ చేద్దాం 19 + 16 ఎంతరా 25² ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ mod -7 విచ్ ఇస్ 7 బై రూట్ 25 విల్ బి సారీ 25 ఎందుకంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది కాబట్టి మిగిలింది ఎంత 25. సో దిస్ ఈజ్ ఆల్సో కెన్ బి రిటర్న్ యాజ్ 7/25 బికాస్ కాస్ట్ లో నెగిటివ్ కూడా పాజిటివ్ రాసుకోవచ్చు క్వాడ్రంట్ బట్టి. సో ఇక్కడ ఎంత వచ్చింది ఇక్కడ ఎంత వచ్చింది మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. మీకు సార్ నాకు ఈ ఫామ్లో గుర్తుంది సార్ ఫస్ట్ ఇయర్ యూజ్ చేసుకో లేదు సార్ నాకు గుర్తుకు లేదు సార్ ఇది చేసి మళ్ళీ కాస్ట్ థీటా కనుక్కోవాలి. సో దిస్ ఈజ్ ద కంటిన్యూషన్ ఫర్ పేర్ ఆఫ్ లైన్స్ అంటే ఫైండ్ ద పేర్ ఆఫ్ లైన్ అంటూ దాంతో పాటు ఇలా యాంగిల్ కూడా కనుక్కోమంటాడు అన్నట్టు. ఈ రెండే మోడల్స్ ఉంటాయి పేర్ ఆఫ్ లైన్లో. థీరం నేను రేపు చెప్పేస్తా. ఇప్పుడు మీరు ఈ మోడల్ నేను ఆల్రెడీ టిక్ చేసిన క్వశ్చన్స్ అన్ని రాసేసుకుంటే ఈ 2 ఎక్సర్సైజ్ మీకు ఎగ్జామ్ పెడతా మంచిగా నేర్చుకోండి. ప్రీవియస్లో మనకు 30 పేజీలలో అన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. మీకు ఏవి రాకపోయినా నన్ను అడగండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఓకేనా రైట్. మళ్ళీ రేపు నుంచి వేరే చాప్టర్ స్టార్ట్ అవుతుంది అందుకే చెప్తాను మీకోసం ఇప్పుడు 2A చెప్పట్లే లేకపోతే స్టార్ట్ చేసేవాడిని ఓకేనా. థ్యాంక్ యూ.